హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి నేచర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే చల్లగా గాలి చాలా బాగుందండి. ఎందుకో ఏమో ఎండ మాత్రం రావడం లేదు, వర్షం వచ్చేలా ఉంది. వాతావరణం చాలా బాగుంది అనేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ సాంబార్ పొడికి అంత ఐటమ్స్ అంతా తెప్పించి పెట్టానండి. ఇంకెలాగో ఎండ లేదు, అలా వేయించి పెట్టుకుంటే ఎండ వచ్చినప్పుడు అయితే ఎండలో పెట్టుకుందాం అనేసి అయితే ఇలా వేయిద్దాం అనేసి అయితే ఇక్కడ కూర్చున్నానండి. ఇంకా మహేష్ అయితే దూరం నుండి అయితే వీడియో అయితే తీస్తూ ఉందన్నమాట. ఇంకా ఏవేవి ఐటమ్స్ ఇక్కడ పెట్టుకున్నాను అనేసి అయితే నన్ను అడుగుతూ వీడియో తీస్తూ ఉందండి. ఇంకైతే నేను ఇక్కడ సాంబార్ పొడి ఎలా చేయాలి అనేసి అయితే నేనైతే వీడియో పెట్టలేదండి. ఎందుకంటే పోయినసారి ఒక మెజర్మెంట్తో పాటు సాంబార్ పొడి ఎలా చేయాలి అనేసి అయితే వీడియో పెట్టాను కదండి, మన ఛానల్లో ఉంది. మీకు ఎవరికైనా సాంబార్ పొడి ఎలా చేయాలి అనేసి తెలియకపోతే మన వీడియోని అయితే చూసేసుకుంటే సాంబార్ పొడి ఎలా చేయాలి అనేసి అయితే చేసేసుకోవచ్చండి. ఇంకా నా ఫ్రెండ్కి అయితే వచ్చి అమ్మాయి ఇక్కడ చూడమ్మా అనేసి అయితే వీడియో తీస్తూ ఉందండి మహేషి. ఇంకంతా వేయించిన తర్వాత అయితే చూపిద్దాం అనేసి అయితే నేను చెప్పాను. ఇంకంతా వేయించిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి. ఇంకా నేనైతే సాంబార్ పొడికి అంతా మిక్స్ చేసుకుంటాను, ఎందుకంటే మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సాంబార్ పొడి. ఇంకా మిక్స్ చేసుకుంటే చికెన్ మటన్కి ఎలా వేసుకుంటామో అనే డౌట్ రావచ్చు, కానీ నేను ఇది సాంబార్ కంటే పులుసు సాంబార్కి లేక వంచిన చారుకు మాత్రమే వేసుకుంటాను. ఇంకా చికెన్ మటన్ కావాలంటే ఇలా సపరేట్గా మిరపకాయలు, ఇలా సపరేట్గా ధనియాలు అయితే వేయించుకుంటానండి. ఇంకా దీన్ని అయితే చికెన్ మటన్కి వాడుకుంటాను. ఇంకా ఆ మిక్స్ చేసింది అయితే సాంబార్కి మాత్రమే వాడుకుంటానండి. చాలా బాగుంటుంది, చాలా తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా వేయించాను కదండి, ఇంకా ఎండ మాత్రం లేదనేసి ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టుకుందామని. ఇంకా మా పిల్లలు తోట దగ్గరికి వెళ్దామనేసి అంటే నేను ఇక్కడైతే తోట దగ్గరికి వచ్చానండి. ఇంకా ఇక్కడ చింతకాయలు అయితే చూశారు, చింతకాయలు అయితే పీకించుకున్నారండి. ఇంకా చింతకాయలు అయితే చాలా తినేవాళ్ళం కదండి మన చిన్నప్పుడైతే. ఇప్పుడు కూడా దొరుకుతాయి, కానీ ఇప్పటి పిల్లలకైతే ఇలాంటివన్నీ తెలియదు కదండి, ఎందుకంటే చాక్లెట్లు, జమ్స్ ఫుడ్ అలా ఇలా తింటూ ఉంటారు. ఇంకా ఇలాంటివంతా తెలియదు కాబట్టి వాళ్ళైతే తినరు. ఇంకా వీళ్ళైతే పీకించుకున్న తర్వాత ఎలా ఉంటాయో తిని చూస్తాను అనేసి అయితే మా భవిష్యత్ తినింది. మమ్మీ చాలా బాగుంది అనేసి అయితే చెప్పింది. ఇంకా మహేషి వలుస్తూనే ఉందన్నమాట, తన వల్ల వడడానికి అవడం లేదు. ఇంకా నేను తీసిస్తాను అంటే ఇవ్వడం లేదండి. ఇంకా తనే తీసుకోవాలి అనేసి అయితే తీసుకుంది. ఇంకా తనకు తెలియదు కదా గింజతో పాటు తినకూడదు అనేసి. ఇంకా గింజ ఊసేయాలి అంటే ఇంకా చేతిలోకి తీసుకొని గింజ ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంది. ఇంకా ఫైనల్గా తినేసింది అన్నమాట. ఇంకా పైన చెట్లు చాలా ఉన్నాయి మమ్మీ అనేసి అయితే చూపించారండి. అవును ఉన్నాయి, కానీ పైన ఉన్నాయండి, పిక్కోవడానికైతే అవ్వడం లేదు. ఇంకా రెండైతే పిక్కున్నాను ఎలాగో అలాగా. ఇంకా మహేష్ అయితే అక్కడ టెంకాయ మాను పడింటే దాని మీద కూర్చొని ఆడుకుంటూ ఉంది. ఇంకా కాసేపు అలా ఆడుకుంటూ ఉండండి అనేసి అయితే నేను ఇలా మునగాకు పిక్కున్నాను. పిక్కున్న తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మునగాకు పిక్కున్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా మునగాకునంతా విడిపించి ఒక ప్లేట్లకైతే వేసేసుకొని ఇంకా బాగా కడిగేసి మునగాకునైతే తాలింపులాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా వేడివేడిగా రైసు, అలాగే మునగాకు తాలింపు, అలాగే పులుసు సాంబార్ చేసుకున్నాము. ఇంకా ఇదేనండి మాకు ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా వేడివేడిగా మా పిల్లలకైతే పెట్టేద్దాం అనేసి అయితే ఇలా తట్లకు వేసేసుకున్నానండి. ఇంకా మా పిల్లలకి పెట్టేసి మేము తినేద్దాం అనేసి అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా ఇదేనండి మా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా లంచ్ తినేసిన తర్వాత అయితే కాసేపు పనుకోండి అనేసి అంటే మా పిల్లలు పనుకోలేదు, ఇలా వర్షం వచ్చేలా ఉంది అనేసి అయితే బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంది మహేషి. ఇంకా మా భవిష్య అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిందండి ఆడుకోవడానికి.
ఇంకా మహేష్ ఇక్కడ ఓనల్లా ఆ సాంగ్ అయితే పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఉంది. నేనైతే ఫోన్ పట్టుకొని అలా చూస్తూ ఉన్నట్టుగానే వీడియో తీశాను, లేకపోతే మహేష్ అయితే డ్యాన్స్ వేయదనమాట. ఇంక వర్షంలో అటు ఇటు తిరిగితే చాలా బాగుంటుందమ్మా అనేసి అయితే చెప్పుకుంటూ అలాగా ఒక్కొక్క తుంపురే పడుతూ ఉంటే అలా తిరుగుతూ ఉందండి. ఇంకా వర్షంలో ఆడాలి అంటే పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగానే ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తారేమో ఏదన్నా అనుకుంటారేమో అనేసి అయితే గమ్మున ఉండిపోతారు. అలాగా పిల్లలైతే అలా కాదండి, చాలా ఫ్రీడమ్గా ఆడుకుంటారు. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ గాలి వర్షం అయితే స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా మహేష్ అయితే లోపలికి వచ్చేసి ఏదన్నా వేడివేడిగా చేసి ఇమ్మా అంటే నేనైతే 2 పొటాటోలు కట్ చేసి నేను ఇంకా తవా ఫ్రై లాగా చేసుకొచ్చి ఇచ్చానండి. ఇంకా ఇక్కడ ఆడుకుంటూ ఉంది మహేష్ అయితే. ఇంకా పిలిచానమాట, రా ఐషి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసుకొచ్చాను అంటే ఇంకాసేపు ఉండమ్మా, ఇలా వర్షంలో ఆడుతూ ఉంటే చాలా బాగుంది అనేసి అయితే చెప్పింది. మళ్ళీ ఆడదు కానీ సరే రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకా మీకు కూడా ఇలా చూపిస్తూ ఉంది చూడండి, పొటాటో ఫ్రై ఇలా ఉంది అనేసి. ఇంకా అక్కకమ్మ అనేసి అయితే అడిగింది. ఇంకా మీ అక్క కూడా పెట్టండిలే తిను అంటే ఇంకా సరేలే అనేసి అయితే తింటూ ఉండింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అలాగే ఉండు అనేసి అయితే నన్ను అంటూ ఉంది. ఇంకా టేస్ట్ చేసి చాలా బాగుంది అనేసి అయితే మీకు కూడా చూపిస్తూ ఉంది. ఇంకా మీలో ఎంతమందికి ఇలా వర్షంలో వేడివేడిగా ఇలా తినాలి అని అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.